హలో స్టూడెంట్స్, మనం ఈరోజు క్లాస్లో మిక్చర్ అండ్ ఎలిగేషన్ పార్ట్ 2 గురించి చూద్దాం. ఇక్కడ ఉపయోగించిన ఇమేజెస్ అన్నీ కూడా విద్యా ఉద్దేశాలకే ఉపయోగించాం. మీరు ఒకవేళ యాజమానులు లేదా దీనికి సంబంధించిన సృష్టికర్తలు అయినట్లయితే గనక, మీకు ఎటువంటి ఇబ్బందులు, ఆందోళనలు ఉన్నట్లయితే గనక saati@iitk.ac.inని సంప్రదించగలరు. మేము ఈ చిత్రాల్ని తీసివేస్తాం. ఇక్కడ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 2 వెసెల్స్ అనేవి కంటైన్ మిక్స్చర్ ఆఫ్ పెట్రోల్ అండ్ కెరోసిన్ నిష్పత్తి ఇచ్చాడు. 4:3 అని. అదేవిధంగా 3:5 అని. ఈ క్వాంటిటీస్ అనేది న్యూ మిక్స్చర్‌లో ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఈ పెట్రోల్ అండ్ కెరోసిన్ అనేది. ఇది ఎస్ఎస్‌సి, ఎల్‌డిసి 2015లో అడిగాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే 7:4 అండ్ 9:6 అండ్ 3:2 అండ్ 7:8. ఇక్కడ 10 సెకండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రయత్నించండి. మీ సమయం ముగిసినది. సమాధానం చూద్దాం. ఇక్కడ 2 వెసెల్స్ ఉన్నాయంటున్నాడు కదా! కిరోసిన్ అండ్ పెట్రోల్ అనేది పెట్రోల్ అండ్ కిరోసిన్ అనేది 4:3లో అదేవిధంగా 3:5 అనేది ఇచ్చాడు. ఇక్కడ క్వాంటిటీస్ అనేది అడుగుతున్నాడు. న్యూ మిక్స్చర్‌లో ఏ విధంగా ఉంటుందని. ఇక్కడ సేమ్ వాల్యూమ్ కలిగి ఉన్నట్లయితే గనక పెట్రోల్ అండ్ కిరోసిన్ అనేది ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. ఇక్కడ తీసుకుంటే ఇది 7 యూనిట్స్ ఉంటుంది. ఇక్కడ 8 యూనిట్స్ ఉంటుంది. ఫస్ట్ వెసెల్‌లో అండ్ సెకండ్ వెసెల్‌లో 8 యూనిట్స్ ఉంటుంది. ఇవి 2 కలిపినట్లయితే గనక పెట్రోల్ అండ్ కిరోసిన్ అనేది 1:1 రేషియోలో ఉండాలంట. సేమ్‌గా ఉండాలంటున్నాడు. సేమ్ వాల్యూమ్ ఆఫ్ పెట్రోల్ అండ్ కిరోసిన్ అంటున్నాడు. సో, ఆన్సర్ మనకి 7:4 అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది. దీనికి సమాధానం చూద్దాం. కాన్సెప్ట్ 11.1 ఉపయోగించాను. ఇక్కడ ఫస్ట్ వెసెల్ అండ్ సెకండ్ వెసెల్ తీసుకున్నట్లయితే 4/7 లీటర్స్. సెకండ్ వెసెల్‌లో 3/8 అనమాట ఇది. పెట్రోల్ తీసుకున్నాను నేను ఇక్కడ. 3/8 అని తీసుకున్నాను. ఇక్కడ సేమ్ వాల్యూమ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ కూడా కిరోసిన్, పెట్రోల్ తీసుకున్నట్లయితే గనక మనం పెట్రోల్ తీసుకున్నాం కదా స్టార్టింగ్‌లో. సో, 1 లీటర్ ఔట్ ఆఫ్ 2 లీటర్స్ అని చెప్పొచ్చు. సో, ఫస్ట్ వెసెల్ అండ్ సెకండ్ వెసెల్ అనేది రావడం జరుగుతుంది ఎలిగేషన్ తీసుకుంటే ఇక్కడ. సో, పెట్రోల్ అండ్ కిరోసిన్ రేషియోస్ తీసుకుంటే 1/8 అండ్ 1/14 వస్తుంది. సో, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 14:8 అనేది ఈక్వల్స్ టు 7:4 అవుతుంది. ఇది మనకి రైట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. తర్వాత దాన్ని చూద్దాం. ఇక్కడ 729 లీటర్స్ మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్‌లో నిష్పత్తి అనేది మిల్క్ అండ్ వాటర్‌ది 7:2 ఉందంట. న్యూ మిక్స్చర్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ అనేది 7:3 అంటున్నాడు. ఎంత వాటర్ యాడ్ చేస్తే ఈ రేషియో వస్తుందని అడుగుతున్నాడు. ఇది 2008లో అడిగాడు. 81 లీటర్స్ అండ్ 71 లీటర్స్ అండ్ 56 లీటర్స్ అండ్ 50 లీటర్స్ అనేవి ఆప్షన్స్ ఇక్కడ. 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. మీరు ప్రయత్నించండి. మీ సమయం ముగిసినది. ఇక్కడ ప్రశ్న గమనించినట్లయితే 729 లీటర్ ఆఫ్ మిక్స్చర్ అనేది ఉందంట. మిల్క్ అండ్ వాటర్ రేషియో తీసుకుంటే 7:2 అని ఇచ్చాడు. అంటే 9 యూనిట్స్ అనమాట. సో, ఇది టోటల్ క్వాంటిటీ. ఇది 9 యూనిట్స్ అనమాట. సో, ఇండివిడ్యువల్ యూనిట్స్ అనేవి రావడం జరుగుతుంది. న్యూ మిక్స్చర్‌లో 7:3 అని ఇచ్చాడు. ఇక్కడ ఎంత వాటర్ యాడ్ చేస్తే ఈ రేషియో వస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ గమనించుకుంటే 2 నుంచి 3కి పెరిగింది వాటర్ అనేది. అంటే 1 యూనిట్ అనేది పెరిగింది. ఆల్రెడీ మనకు 1 యూనిట్ వాల్యూ తెలుసు. సో, 81 లీటర్స్ అనేది రైట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. పూర్తి సమాధానం చూసినట్లయితే ప్రశ్న ఆధారంగా మనం గమనించినట్లయితే ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ అనేది 7:2 ఇచ్చాడు ఫస్ట్ మిక్స్చర్‌లో. సెకండ్ దాంట్లో 7:3 అంటే 1 యూనిట్ అనేది ఇంక్రీజ్ అయింది ఇక్కడ. మనకి ఫస్ట్ దాంట్లో 9 యూనిట్స్ అని తెలుసు. టోటల్ కూడా మనకు తెలుసు. సో, మిల్క్ అనేది ఇక్కడ పెరగలేదు. కాన్స్టెంట్‌గా ఉంది. వాటర్ అనేది మాత్రం మారింది కాబట్టి ఆ యూనిట్ అనేది ఈక్వల్ చేయాలి మనం.
ఆ 1 యూనిట్ అనేది మనకి 81 లీటర్స్ వస్తుంది. ఇక్కడ మిల్క్ అనేది ఈక్వల్‌గా ఉంది. 9 యూనిట్స్ అనేది 729 ఇచ్చాడు మనకి ప్రశ్నలో. సో, 1 యూనిట్ అనేది 81 లీటర్స్ అవుతుంది. ఆ 1 లీటర్స్ కూడా మనకి వాటర్‌లో పెరిగింది కాబట్టి, మనకు వాటర్ అడిగాడు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. సో, ద అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసింది ఎంతండి? 81 లీటర్స్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. 7:3 రేషియో రావాలంటే 81 లీటర్స్ వాటర్ కలపాలి. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ మిక్స్చర్ ఆఫ్ 40 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 10% ఆఫ్ వాటర్. ఎంత వాటర్ యాడ్ చేస్తే గనక 20% ఆఫ్ న్యూ మిక్స్చర్ అనేది రావడం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఈ వాటర్‌లో 20% ఉండాలంట. ఎస్ఎస్‌సి 2010లో అడిగాడు. ఆప్షన్స్ చూసుకుంటే 10 లీటర్స్, 7 లీటర్స్, 5 లీటర్స్ అండ్ 3 లీటర్స్. ఈ 4 ఆప్షన్స్ కూడా చూసుకోండి. ఇక్కడ 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. ప్రయత్నించండి. మీ సమయం ముగిసినది. ఇక్కడ సమాధానం చూద్దాం. 40 లీటర్స్ మిక్సర్‌లో మిల్క్ అండ్ వాటర్ అనేది 10% వాటర్ ఉందంట. ఎంత వాటర్ యాడ్ చేస్తే ఈ పర్సెంట్ అనేది 20 అవుతుందని అడుగుతున్నాడు న్యూ మిక్స్చర్‌లో. ఫస్ట్ మిశ్రమంలో మనకి ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 40 లీటర్స్ ఉన్నాయి. ఆ 40 లీటర్స్‌లో 10% అనేది వాటర్ ఉంది. మనకు కావాల్సింది 20% వాటర్ అనమాట న్యూ మిశ్రమంలో. సో, ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. 5 లీటర్స్ అనేది. కాన్సెప్ట్ అనేది ఉపయోగించినట్లయితే ఇక్కడ 11.1 కాన్సెప్ట్ ఉపయోగించాను నేనిక్కడ. ఎలిగేషన్ తీసుకుంటే ఎలిగేషన్ మెథడ్ ప్రకారం మనకి ఫస్ట్ ఉన్న మిశ్రమం అనేది 10% వాటర్‌లో. సో, వాటర్ అనేది ప్యూర్ వాటర్ కాబట్టి 100% తీసుకుంటాం ఇక్కడ మనం. మనకు కావాల్సింది 20% వాటర్ కావాలి మనకి. సో, అప్పుడు మనకి 8:1 వస్తుంది. మనకు ఉన్నది స్టార్టింగ్‌లో 40 లీటర్స్ కాబట్టి ఇంటూ 5 చేస్తే మనకి 40 లీటర్స్ వస్తుంది. సో, ఇక్కడ 5తో చేస్తే 5 లీటర్స్ వస్తుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. 5 లీటర్స్ కలిపినట్లయితే 20% అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఏ గోల్డ్ స్మిత్ హాస్ 2 టైప్స్ ఆఫ్ గోల్డ్ అంట. ఒకటి 12 క్యారెట్స్ ఉందంట. ఇంకొకటి 16 క్యారెట్స్ ఉందంట. ప్రతిదానికి కూడా డిఫరెంట్ ప్యూరిటీ ఉందంట. ఏ విధంగా మిక్స్ చేసినట్లయితే మనకి 15 క్యారెట్స్ అనేది రావడం జరుగుతుంది ప్యూరిటీ అనేది. ఇది ఎస్ఎస్‌సి 2014లో అడిగాడు. ఆప్షన్ చూసుకుంటే 1:3, 2:3, 3:2 అండ్ 3:1. 4 ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. ప్రయత్నించండి. మీ సమయం ముగిసినది. సమాధానం చూద్దాం. ఇక్కడ ఒక గోల్డ్ స్మిత్ అనేవాడు కంసాలనమాట. 2 టైప్స్ ఆఫ్ గోల్డ్స్ తయారు చేస్తున్నాడు. ఒక దాంట్లో 12 క్యారెట్ ఉంటుంది. ఇంకొక దాంట్లో 16 క్యారెట్స్ ఉంటుందంట. అయితే అతనికి కావాల్సింది మాత్రం 15 క్యారెట్స్ కావాలంట. సో, ఎలిగేషన్ తీసుకుంటే మనకి ఈ రేషియో అనేది ఈజీగా వస్తుంది. ఇక 2 టైప్స్ ఆఫ్ గోల్డ్స్ మనకు కావాల్సిన గోల్డ్ ఎలిగేషన్ మెథడ్ తీసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. 1:3 అనేది. పూర్తి వివరణ చూసినట్లయితే 11.1 కాన్సెప్ట్ ఉపయోగించినట్లయితే మనకిక్కడ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇచ్చిన ప్రశ్న ఆధారంగా ఎలిగేషన్ మెథడ్ తీసుకుంటే మనం ఫస్ట్ గోల్డ్ అండ్ సెకండ్ గోల్డ్ తీసుకుంటాం. మనకు కావాల్సిన క్యారెట్ కూడా తీసుకుంటాం ఇక్కడ. ఫస్ట్‌ది 12 క్యారెట్స్ అండ్ సెకండ్ వన్ 16. మనకు కావాల్సింది 15 క్యారెట్స్. సో, దీన్ని మనం ఎలిగేషన్ మెథడ్ తీసుకుంటే 1:3 రావడం జరుగుతుంది. ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. సో, రేషియో ఆఫ్ క్వాంటిటీ ఎంత అవుతుంది? 1:3 అవుతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక కంటైనర్‌లో 16 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉందంట. ఈ కంటైనర్‌లో 6 మీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది బయటికి తీసి వాటర్‌తో రిప్లేస్ చేసినట్లయితే, ఈ ప్రాసెస్ అనేది 2 టైమ్స్ రిపీట్ చేశాడంట. ఇక మిగిలిన మిల్క్ అనేది ఎంతని అడుగుతున్నాడు కంటైనర్‌లో. ఇది ఎస్ఎస్‌సి 2012లో అడిగాడు. మనకు ఆప్షన్స్ 1, 2, 3, 4 చూసుకున్నట్లయితే 34 లీటర్స్, 24 లీటర్స్ అండ్ 39.64 లీటర్స్ అండ్ 43.74 లీటర్స్ అండ్ 47.9 లీటర్స్. ఇక 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. ప్రయత్నించండి.
మీ సమయం ముగిసినది. సమాధానం చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే 60 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది కంటైనర్‌లో. ఇందులో 6 లీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది తీసి వాటర్‌తో రిప్లేస్ చేసాడంట. ఈ విధంగా ఎన్ని టైమ్స్ చేసాడు? 2 టైమ్స్ చేసాడు ఫర్దర్‌గా. సో, ఈ విధంగా ప్రాసెస్ చేయడం వల్ల 3 టైమ్స్ చేసాడిక్కడ. ఇది ఫస్ట్ టైమ్, ఇది సెకండ్ టైమ్, థర్డ్ టైమ్. సో, మిగిలిన మిల్క్ ఎంతనేది అడుగుతున్నాడు కంటైనర్‌లో ఈ విధంగా చేయడం వల్ల. సో, ఈ విధంగా మనం లెఫ్ట్ ఇన్ ద మిల్క్ లెఫ్ట్ లెఫ్ట్ ఇన్ ద కంటైనర్ అనేది తీసుకోవాలి మనం. ఎంత మిగిలిందనేది. ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. 43.74 లీటర్స్ అనేది. కాన్సెప్ట్ అనేది తీసుకుంటే 11.2 అనే కాన్సెప్ట్ ఉపయోగించాను ఇక్కడ నేను. ప్రశ్న ఆధారంగా గమనించినట్లయితే ఇనిషియల్ క్వాంటిటీ అనేది 60 లీటర్స్ అవుతుంది. మనకిచ్చిన దాని ప్రకారం. మనకి ఫైనల్ క్వాంటిటీ కావాలంటే ఇనిషియల్ క్వాంటిటీ ఇంటూ 1 మైనస్ వాల్యూమ్ టేకెన్ ఔట్ బై ఇనిషియల్ క్వాంటిటీ అప్ టు ది పవర్ ఆఫ్ టీ అనమాట. టీ అంటే ఎన్ని సార్లు రిపీట్ చేస్తామనేది. టీ అనేది ఇక్కడ చూడొచ్చు. నంబర్ ఆఫ్ టైమ్ టేకెన్ ఫర్ ద వాల్యూమ్ టు బి టేకెన్ ఔట్. ఎన్ని సార్లు బయటికి తీస్తే అన్ని సార్లు అనేది రాసుకోవాలి మనం. ఫైనల్ క్వాంటిటీ 60 అని తెలుసు మనకి. 1 మైనస్ టేకెన్ ఔట్ క్వాంటిటీ 6 లీటర్స్ అని తెలుసు. ఔట్ ఆఫ్ ఇనిషియల్ క్వాంటిటీ అనేది 60. సో, అప్ టు ది పవర్ ఆఫ్ 3 తీసుకుంటాం పవర్ అనేది. సో, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 60 ఇంటూ 9/10 ఇంటూ 9/10 ఇంటూ 9/10 రావడం జరుగుతుంది. సో, ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ తీసుకుంటే 43.74 లీటర్స్ వస్తుంది. ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. తర్వాత దాన్ని చూద్దాం మనం. ఈ మిక్స్చర్ ఆఫ్ 25 లీటర్స్ తీసుకుంటే ద రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ అనేది 4:1 అవుతుంది. ఇంకొక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసినట్లయితే ఈ మిక్స్చర్‌కి ద రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ అనేది న్యూ మిక్స్చర్‌లో ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. ఇది ఎస్ఎస్‌సి 2011లో అడిగాడు. ఆప్షన్స్ తీసుకుంటే 1, 2, 3, 4 అనేది 5:2, 2:5, 3:5 అండ్ 5:3. 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. ప్రయత్నించండి. మీ సమయం ముగిసినది. సమాధానం చూద్దాం. ఇక 25 లీటర్స్‌లో యాసిడ్ అండ్ వాటర్ రేషియో ఎంతుంది? 4:1 ఇచ్చాడు. ఇది 5 యూనిట్స్ అని చెప్పొచ్చు. ఇది 25 లీటర్స్ కాబట్టి 1 యూనిట్ వాల్యూ 5 అవుతుంది. సో, యాసిడ్ అనేది 20 లీటర్స్ ఉంటే వాటర్ అనేది 5 లీటర్స్ ఉంటుంది దీని నుంచి. అనదర్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్స్ గనక యాడ్ చేసినట్లయితే దీనికి ఆ యాసిడ్ అండ్ వాటర్ రేషియో అనేది ఎంత అవుతుందని అడుగుతున్నాడు. సో, ఇక్కడ అనదర్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలి. అప్పుడు మనకి సమాధానం రావడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ అనేది 5:2 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది. పూర్తి వివరణ చూసినట్లయితే ప్రశ్న ఆధారంగా ఇచ్చిన డేటా రాసుకోవచ్చు మనం. మిక్స్చర్ అనేది 25 లీటర్స్ అని ఇచ్చాడు. రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ అనేది 4/1 ఇచ్చాడు. అంటే 5 యూనిట్స్ అనమాట. 5 యూనిట్స్ అనేది 25 లీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి 1 యూనిట్ అనేది 5 లీటర్స్ అవుతుంది. సో, యాసిడ్ అండ్ వాటర్ అనేది తీసుకుంటే యాసిడ్ అనేది 20 అవుతుంది. వాటర్ అనేది 5 అవుతుంది. 20/5 అనేది ఈ లీటర్స్ అవుతాయి. అంటే 20 లీటర్ ఆఫ్ యాసిడ్ అండ్ 5 లీటర్ ఆఫ్ వాటర్. ఇనిషియల్ యాసిడ్ అనేది 20 అయితే వాటర్‌కి ఇక్కడ మనం 3 లీటర్స్ అనేది యాడ్ చేస్తాం. సో, 20:8 అనేది ఫైనల్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 5:2 అనేది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 2 అలైస్ అనేవి కాపర్ అండ్ టిన్‌తో తయారు చేయబడ్డాయంట. అయితే రేషియో తీసుకుంటే 1:3 అంట. సెకండ్ తీసుకుంటే 2:5 అంట. న్యూ అలాయ్‌లో రేషియో అనేది ఇచ్చాడు. కాపర్ అండ్ టిన్ అనేది 8:3 అనేది. ఇది ఎస్ఎస్‌సి 2013లో అడిగాడు. ఆప్షన్స్ తీసుకుంటే 1, 2, 3, 4 అనేవి 3:5
4:7, 3:8 అండ్ 5:11. 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను, ప్రయత్నించండి. సమయం ముగిసినది. సమాధానం చూద్దాం. ఇక్కడ 2 అలైస్ ఉన్నాయి. ఏంటి? కాపర్ అండ్ టిన్‌తో. కాపర్ అండ్ టిన్ ఇన్ ఫస్ట్ అలైలో 1:3 ఇచ్చాడు. సెకండ్ దాంట్లో 2:5 ఇచ్చాడు. అయితే ఈ 2 అలైస్‌ని కూడా కొత్త మిక్చర్‌లో ఏ విధంగా మనం యాడ్ చేయాలంటే 8:3 అని ఇచ్చాడు. ఎంత తీసుకుంటే ఈ రేషియో అనేది వస్తుంది 8:3 అనేది. ఫస్ట్ మనం క్వాంటిటీ అనేది చూసుకుంటే ఇది 4 యూనిట్స్ అని చెప్పొచ్చు. సెకండ్ దాంట్లో 7 యూనిట్స్ అని చెప్పొచ్చు. మనకి రావాల్సింది 8:3 అనేది రావాలి. ఇది న్యూ క్వాంటిటీ అనమాట ఇది. 8:3 అనేది. సో, ఈ విధంగా క్వాంటిటీ అనేది మనం కంపేర్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. 4:7 అనేది. పూర్తి వివరణ చూసినట్లయితే 11.1 కాన్సెప్ట్ అనేది ఉపయోగించాను నేనిక్కడ. ప్రశ్న ఆధారంగా తీసుకుంటే కాపర్ అండ్ టిన్ తీసుకుంటాం మనం. ఫస్ట్ అలైలో ఎంతుంది? 1:3 ఇచ్చాడు ప్రశ్న ఆధారంగా. సెకండ్ అలై అనేది తీసుకుంటే 2:5 ఇచ్చాడు. మనకు కావాల్సింది 3:8 కావాలి మనకి. ఎలిగేషన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ అలై అండ్ సెకండ్ అలై తీసుకుంటాం. మనకు కావాల్సింది థర్డ్ అలై తీసుకుంటాం. ఇక్కడ 1/4 అవుతుంది కాపర్‌ది. సెకండ్ దాంట్లో 2/7 అవుతుంది. నెక్స్ట్ 3/11 అవుతుంది. 3 + 8 అంటే 11 అవుతుంది కాబట్టి 3/11 అవుతుంది. ఎలిగేషన్ తీసుకుంటే మనకి 1/77, 1/44 అవుతుంది. సో, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 44:77 అవుతుంది. సో, 4:7 అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఈ విధంగా మనకి ఆప్షన్ 2 రైట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఒక అలాయ్‌లో 12% కాపర్ ఉందంట. ఇక్కడ మనకి 69 కేజీ ఆఫ్ కాపర్ కావాలంటే ఎంత అలాయ్ అనేది అవసరం అని అడుగుతున్నాడు. ఇది ఎస్ఎస్‌సి 2002లో అడిగాడు. ఆప్షన్స్ చూసుకుంటే 424 కేజీస్ అండ్ 575 కేజీస్ అండ్ 828 కేజీస్ అండ్ 1736 2/3 కేజీస్. 4 ఆప్షన్స్ అనేవి చూడండి ఒకసారి. ఇక్కడ మీకు 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను, ప్రయత్నించండి. మీ సమయం ముగిసినది. సమాధానం చూద్దాం. ఇక్కడ అలాయ్‌లో 12% కాపర్ ఉందంట. అయితే 69 కేజీ ఆఫ్ కాపర్ కావాలంటే ఎంత అలాయ్ అనేది అవసరం? హౌ మచ్ అలాయ్ అనేది ఇంపార్టెంట్ అని అడుగుతున్నాడు. సో, 12% కాపర్ తీసుకుంటే మనకి 100% తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 అనేది 575 కేజీస్ అనేది రైట్ అవుతుంది. పూర్తి వివరణ చూసినట్లయితే ప్రశ్న ఆధారంగా ఒక అలాయ్‌లో 12% ఆఫ్ కాపర్ ఉందంట. అంటే 12 ఔట్ ఆఫ్ 100 అని తీసుకుంటాం. అయితే అందులో సింప్లిఫై చేసుకుంటే 3 అనేది కాపర్ అవుతుంది. మిక్చర్ అనేది 25 అవుతుంది. అంటే 3 కేజీ ఆఫ్ కాపర్ అనేది 25 కేజీలు మిక్చర్‌లో ఉందని అర్థం. వన్ కేజీ ఆఫ్ కాపర్ అనేది ఎంత ఉంటుంది? 25/3 కేజీ మిక్చర్ అవుతుంది. సో, మనకి 69 కేజీ కావాలి కాబట్టి 25/3 ఇంటూ 69 చేస్తే మనకి 69 కేజీలో కాపర్ ఎంత ఉంటదనేది రావడం జరుగుతుంది. సో, 575 కేజీ అలాయ్ ఉన్నట్లయితే గనక మనకి 69 కేజీ కాపర్ అనేది రావడం జరుగుతుంది. థాంక్ యూ.